ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి అని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు వీరు టీడీపీ పార్టీలోనే లేరని, అలాంటిది వారికే టికెట్ అని ప్రచారం సాగించడం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి వరదారెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అసలు వరదారెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను, నాయకులను, ప్రజలను, ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు వరదారెడ్డికి కొండారెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం? ఎక్కడున్నారు మీరు? మీకేం సంబంధం? తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను, ఓటర్లను, ప్రజలను మోసం చేస్తారా మీరు? తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును, తెలుగుదేశం పార్టీ జెండాను, తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు? ఏం కావాలో మేమంతా 35 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని, కుటుంబాలు పోగొట్టుకొని, టిక్కెట్లు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, భూములు అమ్ముకొని, కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కావాలి మేమంతా కూడా? తీవ్రమైన విషయం ఇది. ఇదే వరదరారెడ్డి కానీ, కొండారెడ్డి కానీ, వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళతో పోరాడేదాని కోసం మేము నక్సలైట్లలో చేరాలా, లేదంటే సన్యాసం తీసుకొని ఋషికేశ్కో హరిద్వార్కో పోవాలా. అంటే ఏ పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మీ కుటుంబమేనా? 85లో తెలుగుదేశం పార్టీ అధికారం పెళ్ళే, 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు, 94లో 99లో కూడా నువ్వు ఏకఛత్రాధిపత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. 2004లో 99లో 2000తో ఓడిపోయినాను, ముక్కోణంలో ఓడిపోయినాను. ఇండిపెండెంట్కి 20,000 పైన వచ్చి నేను ఓడిపోయినా. 2004లో నాకు రావాల్సిన తెలుగుదేశం టికెట్లు నువ్వు బీజేపీలతో మాట్లాడుకొని బీజేపీ వాళ్ళకు నువ్వు టికెట్ ఇప్పించి లోబాయి గారుగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి 38,000 ఓట్లు తెచ్చుకొని 4 పోటీలలో 16,000తో ఓడిపోయినా. 94లో లక్ష్మీభారతి జోక్యం చేసుకొని టికెట్ రాలే, ఆ రోజు గెలిచిండేవాడిని. 99లో గెలిచిండేవాడిని. 2014లో నువ్వు బీజేపీలో తక్కువ ముక్కై నా టికెట్ నువ్వు బీజేపీకి ఇవ్వకపోతే నేను గెలిచిండేవాడిని. 2009లో నీ పైన 16,500తో నేను గెలిచిన. ప్రజారాజ్యానికి 22,000 వచ్చినాయి. ఆ ఓట్లు కూడా 3,000 తప్ప తెలుగుదేశానికి. అంటే నీ పైన నేను 30,000తో గెలిచిన. ప్రాక్టికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా 3,000 మైనస్. 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇస్తా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను పోలే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ టికెట్ ఇస్తామంటే కూడా నేను పోలే. 10-11 కోట్లు డబ్బులు టికెట్ కూడా వద్దని చెప్పిన. అంటే ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు తెలుగుదేశం, వైసీపీ ఎమ్మెల్యే 3 సార్లు అయింది. వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నాను. నువ్వు 2085 నుంచి 4 టర్ములు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినావు. మమ్మల్ని కార్యకర్తలు అందరినీ నాశనం చేసినావు. 2009లో నాతో ఓడిపోయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నువ్వే. 2014లో నాకు టికెట్ వద్దు, ఊరికే నేను సపోర్ట్ చేస్తానని వచ్చినావు. మళ్ళా టికెట్ తీసుకున్నావు.
మేము ఏడ్చి మొత్తుకొని మేము మా కావాల్సినటువంటి కార్యకర్తలందరికీ నేను చెప్పుకొని సపోర్ట్ చేస్తాం. 2014లో టికెట్ వచ్చిన తర్వాత ఏం చెప్పినాను, నువ్వు లారీ సీను శంకరాపురం ప్రసాద్ రెడ్డి మా దగ్గర పంపించి 40 మంది ముఖ్య లీడర్లకు చెప్పినాం. లాస్ట్ ఆయన వరదారెడ్డి పోటీ చేయడు, లాస్ట్ నువ్వే టికెట్ తీసుకో, పొరపాటు జరిగింది, అన్ని పదవులు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైనా చిన్న చిన్న పనులు కానీ మీ కార్యకర్తలకు పాత వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పినావు తను. లారీ సీనును శంకరాపురం ప్రసాద్ రెడ్డి పంపించి 2014లో మేము వద్దంటే టికెట్ తీసుకున్నాడు, ఆయన లేనిపోతు చేసినాడు, నెక్స్ట్ టికెట్ నీకే ఆయన పోటీ చేయడం అడిగాడు. మళ్ళీ 2014లో 19లో అడిగినావా నువ్వు టికెట్? అంటే 2014లో తెలుగుదేశం ఇన్ఛార్జివే, 4 టర్ములు ఎమ్మెల్యేగా సత్తాయించినావు. 2009 నుంచి 14 వరకు అధికార కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేసినావు. 2014 నుంచి 2019 వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మమ్మల్ని నాశనం చేసినావు. ఇప్పుడు 4 సంవత్సరాలు 9 నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు జగన్ పార్టీ పెట్టాక జగన్ పార్టీలోకి పోలేదా? నువ్వు వైఎస్ఆర్లోకి పోలేదా? పోయి పొద్దుటూరులో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ముఖ్యమంత్రి చేయమని చెప్పలేదా? మళ్ళా ఎన్నిక రాలేదా కాంగ్రెస్లోకి? విజయమ్మ షర్మిల హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి ఆత్మీయ సమావేశం పెడితే నువ్వు పోలేదా? భారత్ జోడీ యాత్రలో కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ దగ్గరపై జయరాం రమేష్ తర్వాత తులసిరెడ్డితో కాంగ్రెస్ కండువా ఇచ్చుకోలేదా? నువ్వు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెయిన్ కమిటీలో 15 మంది ఉండే కమిటీలో గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షుడిగా ఉండే కమిటీలో నువ్వు మెంబర్గా ఉన్నావా లేదా? సజ్జల రామకృష్ణ పట్టుకొని